మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు. అలా గురువు గారి దగ్గర జ్ఞానపాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని యోగ మార్గమునందు అలా నిలబడినటువంటి వారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ దగ్గర ప్రదక్షిణం చేశారనుకోండి, అదొక్కటి చాలు మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు. ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది. దాని పేరే రామాయణము. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ 1కి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందనివాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు. ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోనే చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతు యత్పయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడం ఇక సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు. ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను. నీకు అటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు. హనుమ, నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు. ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడికి వెడతా. రామ కథ చెప్తే వెడతా, రామాయణం చెప్తే వెడతా. ఇప్పుడు రాముడు అన్నాడు, మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. రామశాసనం హనుమకి. ఎక్కడ రామనామం చెప్పినా, ఎక్కడ రామ కథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా హనుమా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటూ ఉండు. హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే. నన్ను నమ్మండి, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. హనుమ దర్శనం అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే చాలు, సంధ్యాకాల దర్శనంతో సమానం. ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతం హనుమద్ దర్శనం అంటే. అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి అనుగ్రహిస్తారు. ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది. ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు. ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం శమించింది. నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.